పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను తిరిగి పెంచడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆరోపించారు. ప్రజల సంక్షేమం కంటే పన్నుల వసూళ్లపైనే కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని, వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయి ఇంకా ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం చేయకముందే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇందుకు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పర్యటన నుంచి దేశ ప్రజలందరికీ డీజిల్ పెట్రోల్ తక్కువ వాడండి, నూనె తక్కువ తాగండి, బంగారం కొనొద్దంటే అప్పుడే అనుమానం వచ్చింది తప్పకుండా రేపు పొద్దున నడ్డి విరువబోతా ఉన్నాడని. ఇవాళ మనిషి అబద్దాలు, దురదృష్టకరమైనటువంటి మోసకారిగా ప్రజల జేబులను, ఎందుకంటే 6 నెలల స్టాక్ ఉందని చెప్పినారు, ఇవాళ యుద్ధం కారణం చూపెట్టే ప్రయత్నం చేస్తారు. యుద్ధం ఇవాళ రాలే, యుద్ధం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇవాళ ప్రజలకు మోసం చేసి భారం పడేటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను పెంపును కాంగ్రెస్ పార్టీగా అందరం కూడా గట్టిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ స్పందించి జవాబు చెప్పి ముక్కు భూమికి రాయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.